ప్రధాని మోదీ తమిళనాడు టూర్ ఖరారైంది. రేపు సాయంత్రం తమిళనాడు వెళ్లనున్న ప్రధాని 3 రోజుల పాటు అక్కడే గడుపుతారు. వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేస్తారు మోదీ. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. జూన్ 1వ తేదీన 7వ విడత పోలింగ్ జరగనుంది. చివరి విడతలో మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిషా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్లో 9 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా మొత్తం 598 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. మోడీ పోటీలో నిలిచిన ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గానికి అదే రోజు పోలింగ్ ఉంటుంది. చివరి దశలో కూడా పైచేయి సాధించడానికి ఎన్డీఏ, ఇండియా కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. గురువారం చివరి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తమవుతుంది. 1వ తేదీన పోలింగ్ ఉంటుంది. దీంతో దేశంలో మొత్తం 7 విడతల్లోని అన్ని లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసినట్లవుతుంది. 4వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే మోడీ తమిళనాడు పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. 30వ తేదీన సాయంత్రం ఆయన కన్యాకుమారికి చేరుకుంటారు. 3 రోజుల పాటు అంటే జూన్ 1వ తేదీ వరకు అక్కడే గడుపుతారు. కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ను సందర్శిస్తారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన అదే స్థలంలో నిర్మించిన ధ్యాన మండపంలో మెడిటేషన్లో పాల్గొంటారు మోడీ. 24 గంటల పాటు ఈ ధ్యానం కొనసాగుతుంది. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానంలో గడుపుతారు.